హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు మే నెల పెయిడ్ ఇన్ జూన్ పెన్షన్‌లో మే నెల పెన్షన్‌లో కోత పూర్తి వివరణ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని చాలామంది పెన్షనర్లు మే నెలకు సంబంధించిన పెన్షన్ గత నెలల కన్నా తక్కువ వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ పే స్లిప్‌లలో ఊహించని కోతలు, ముఖ్యంగా కమ్యుటేషన్ రికవరీకి సంబంధించిన మార్పులు కనిపించాయి. దీనికి గల కారణాలను, సంబంధిత పరిమాణాలను వివరంగా పరిశీలిద్దాము. ఉదాహరణ మరియు సమస్య యొక్క స్వరూపం. ఒక పెన్షనర్ విషయానికొస్తే ప్రతి నెల రూ. 68,070 పెన్షన్ పొందుతుండగా, మే నెలకు గాను వారికి కేవలం రూ. 59,085 మాత్రమే అందింది. అంటే సుమారుగా రూ. 8,985 తగ్గింది. ఇలా అనేక మంది పెన్షనర్స్ పే స్లిప్‌లలో ఈ వ్యత్యాసం స్పష్టంగా అయితే కనిపిస్తోంది. ఈ విధంగా అన్నమాట. ప్రధానంగా కనిపించిన కోతలు మరియు మార్పులు చూసుకున్నట్లయితే, పూర్తయిందనుకున్న కమ్యుటేషన్ రికవరీ మళ్ళా పునఃప్రారంభం అయింది. చాలామంది పెన్షనర్లు తమ కమ్యుటేషన్ రికవరీ పూర్తయిందని భావించారు. కానీ ఈ నెల పే స్లిప్‌లో రూ. 5,990 చొప్పున కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ రికవరీ అనేది తిరిగి ప్రారంభమైంది. ఇది నవంబర్ 2025 వరకు కొనసాగుతుందనైతే చూపించారు. అదనపు రికవరీ దీనికి అదనంగా మరొక రూ. 2,995 చొప్పున ఇంకొక రికవరీ కూడా కనిపిస్తోంది. ఇది ఏప్రిల్ 2026 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మార్పుల వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ ప్రాథమిక అవగాహన. ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు వారు తమ నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని సాధారణంగా 40% వరకు ప్రభుత్వానికి సరెండర్ చేసి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తాన్ని లంసమ్ నగదు రూపంలో అయితే తీసుకునే వెసులుబాటు ఉంది. దీనిని కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ అంటారు. ఇలా తీసుకున్న సీవీపీ మొత్తాన్ని ప్రభుత్వం 180 నెలలు అనగా 15 సంవత్సరాల పాటుగా సమాన నెలవారీ వాయిదాలలో పెన్షన్ నుండి రికవరీ చేస్తుంది. కోర్టు కేసు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు. తాజా పరిణామాల నేపథ్యం. పెన్షనర్ల వాదన మరియు హైకోర్టు జోక్యం. ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేటు, పెరిగిన జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సీవీపీ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాలు అనగా 180 నెలలు నుండి 11 సంవత్సరాల 3 నెలలు అనగా 130 నెలలకు తగ్గించాలని, అంటే 130 నెలలకే సీవీపీ రికవరీ పూర్తయినట్టుగా భావించి ఆ తర్వాత రికవరీని నిలిపివేయాలని కోరుతూ కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నవంబర్ 2024 నుండి 130 నెలల సీవీపీ రికవరీ పూర్తయిన వారి నుండి తదుపరి రికవరీని తాత్కాలికంగా నిలుపుదల చేయమని ఆదేశించింది. ఇకపోతే హైకోర్టు తుది తీర్పు మరియు దాని ప్రభావం. తర్వాత దురదృష్టవశాత్తు ఈ యొక్క సీవీపీ కేసులో హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో 120 నెలలు అంటే 10 సంవత్సరాలు మాత్రమే రికవరీ సరైందని, 135 నెలలు సీవీపీ రికవరీ పూర్తవుతున్నందున వాదన సరైంది కాదని, ఈ తుది తీర్పు ప్రకారంగా సీవీపీ రికవరీ 180 నెలల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. మళ్ళీ 180 నెలలకి. సో, ప్రభుత్వ తాజా ఉత్తర్వులు మరియు రికవరీ విధానము. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు అనగా 6 నెలల పాటు సీవీపీ రికవరీని వాయిదా వేసింది. ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు నేపథ్యంలో ఈ 6 నెలల పాటు వాయిదా వేసిన రికవరీ మొత్తాన్ని కూడా రాబోయే 12 నెలల పాటు సమాన వాయిదాల్లో రికవరీ చేయాలని ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా నిలిపివేయబడిన రికవరీని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు 12 నెలల పాటు సమాన వాయిదాల్లో మే నెల పెన్షన్‌లో నుంచైతే రికవరీ చేయడం ప్రారంభించారు. ఉదాహరణతో రికవరీని అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. సాధారణ సీవీపీ రికవరీ రూ. 5,990 ఇది ఆగస్టు 2025తో పూర్తి అవుతుంది. ఇకపోతే వాయిదా వేసిన 6 నెలల సీవీపీ రికవరీ అరియర్స్. నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు ఆగిపోయిన 6 నెలల సీవీపీ మొత్తము
5,990 ఇంటూ 6 అంటే రూ. 35,940 అవుతుంది. ఈ యొక్క మొత్తం రూ. 35,940 మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో రికవరీ చేస్తారు. కాబట్టి ప్రతి నెల అదనపు రికవరీ వాయిదా వచ్చేసి రూ. 2,995 అయితే ఉంటుంది. ఈ అదనపు రికవరీ ఏప్రిల్ 2026 వరకు